భారతదేశంలో డివోర్స్లు విడాకుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దాంతోపాటు యాలిమోని భరణం అడగటం, ముఖ్యంగా నోరు పట్నంత భరణం అడగటం కూడా విపరీతంగా పెరుగుతుంది. సాధారణంగా పాత రోజుల్లో విడాకులు అయితే గనక భార్య ఆహారం కానీ మెడిసిన్స్ కానీ తన యొక్క కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో కోర్టు భర్త దగ్గర నుంచి భార్యకి భరణం ఇప్పించేదన్నమాట. అయితే అది పూర్తి స్థాయిలో ఎప్పుడైతే భార్య స్వతంత్రంగా బతుకుతుందో, ఫినాన్షియల్గా ఇండిపెండెంటో ఆ టైంలో ఇవ్వరు. మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం భార్య తనని తాను భరించుకోలేని పక్షంలో, విడాకులు తీసుకున్న సందర్భంలో, ఆవిడకి ఫినాన్షియల్ హెల్ప్ లేని సందర్భంలో భర్త దగ్గర నుంచి కోర్టు ఇంత అంటే ఆవిడకి ఇంత అవసరం అని చెప్పి యాలిమోని ఇప్పేస్తుంది అనమాట. అదే భార్య కనుక ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఆవిడ దగ్గర డబ్బులు తను సంపాదించుకునే పరిస్థితిలో, తన కాళ్ళ మీద తను నించునే పరిస్థితిలో భరణం ఇప్పించదనమాట. భరణం అనేది ఒక వ్యక్తి అన్జస్ట్గా ఎన్రిచ్ అవటానికి కాదు, అంటే నువ్వు నన్ను వదిలేసావు కాబట్టి నాకు ఇంత డబ్బులు ఇవ్వాలని కాదు, సామాజిక న్యాయం కోసం, ఆడవాళ్ళకి ధర్మం కోసం ఇస్తుంటారనమాట.